నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్ ఓ చిరు ప్రయత్నానికి సుస్వాగతం. ఈనాటి అంశం గొడవల వల్ల కష్టాలు. ఒక ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్న ఒక ప్రయాణికుడు తన దగ్గర ఉన్న సరంజామానంతను బాడుగకు ఒక వంటని తీసుకొని వంట నడపడానికి ఒక వ్యక్తిని కూడా అలాగే తీసుకొని ప్రయాణిస్తూ ఉన్నాడు. ప్రయాణించేటప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ముందే ఎడారి, ఎండలు ఎక్కువగా ఉంది. వాళ్ళు నడవలేక ఒక చోట ఆగిపోతారు. వంట కూడా అలసిపోయి ఉంటుంది. అప్పుడు అతను చూస్తాడు, చుట్టూ ఏదైనా చెట్లు ఉంటే కూర్చోవాలని చూస్తాడు. ఎక్కడ ఏ చెట్టు కనపడదు. అప్పుడు వంట నిలబడిన చోట కాస్త కూర్చుందామని నీడలో కూర్చుంటాడు. వెంటనే వంట యజమాని, నువ్వులే, నేను కూర్చోవాలా అంటాడు. ఎందుకు? వంటని బాడుగకు తీసుకున్నాను, నేనే కూర్చుంటాను అన్నాడు. ఈ రోజంతా వంట బాడుగ నేను కడతాను కాబట్టి ఈ నీడలో నేనే కూర్చుంటాను అంటాడు. వంట యజమాని మాత్రము, నీకు వంటని మాత్రమే ఇచ్చాను కానీ నీడను ఇవ్వలేదు అంటాడు. ఇలా ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి పెరిగి పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు ఆ అరుపులకు వంట పారిపోతుంది. ఇప్పుడు రెండు నష్టాలు కలుగుతాయి. ఒకటి, అతని ప్రయాణికుల సరంజామా అంటే సామాన్లన్నీ పోతాయి. తర్వాత వంట యజమానికి వంట పోతుంది. అంటే గొడవల వల్ల ఇద్దరికీ నష్టమే. పిల్లలు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వస్తువు కోసం కావచ్చు, ఒక పుస్తకం కోసం కావచ్చు, ఒక చోటుకి వెళ్ళాలని కావచ్చు, ఎక్కడికైనా ఎప్పటికైనా టీచర్లు, పెద్దవాళ్ళు చెప్పింది వినాలా? మీ పాటి మీరు గొడవలు పడితే తీరని నష్టాలు కలుగుతాయి. అందరూ బాగుండాలి. మీ నిత్యసురభి డాక్టర్ ఎస్ నిర్మలా మురళి. నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్.